రాజమండ్రిలో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఇప్పుడు అక్కడ నుంచి లైవ్ చూద్దాం. ఫోటోలు కొద్దిగా వెళ్ళాలంటే ఉంటారని రాజమండ్రిలో చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. దాదాపు 45 నిమిషాలుగా చర్చించినట్లు తెలుస్తోంది చంద్రబాబుతో. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. మోహన్. సుజాత, మనం చూసుకుంటే చంద్రబాబు జ్యుడిషియల్ డిమాండ్ లో ఉన్న నేపథ్యంలో 40 రోజులు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు కుటుంబ సభ్యులు ఈ వారంలో 2వ ములాఖత్లో కలిశారు. దీన్ని పురస్కరించుకొని పూర్తిగా లోపల చంద్రబాబు ఏదైతే ఆరోగ్య పరిస్థితి చూసి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మనిషికి ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, ఈ రోజు నుంచి కూడా దీనికి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో 2 సార్లు లాయర్లు కలిసిన నేపథ్యంలో వాళ్ళు ఒక్కసారి చేయాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చారు. అలాగే మనం ఇటువైపు చూసుకుంటే ఈ అధికారులు కూడా మన మెడికల్ రిపోర్ట్స్ కూడా మాకు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళు మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి అడుగుతున్నారు. అయితే ఇది మాత్రం అది ఇవ్వడానికి కోర్టు పర్మిషన్ ఉండాలని చెప్పేసి ఇచ్చేసారు. వీళ్ళకి ఇవ్వట్లేదు. దానిపై ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై నిర్ణయం కూడా ఈ రోజు రేపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బరువు మీద కూడా కొంత అనుమానం ఉందని చెప్పేసి ఏమైతే కుటుంబ సభ్యులు లేవనెత్తిన ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ కూడా జైలు అధికారులు సమాధానం చెప్పారు. రైట్. ఈ కన్నీరు ముందు అవుతున్నది. థ్యాంక్ యూ మోహన్.